Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనకి క్వశ్చన్ నెంబర్ 917 చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి స్క్వేర్స్ ఆఫ్ ఏ సార్టెడ్ అరే అన్నమాట. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నుంచి వస్తే మనకి నమ్స్ ఈక్వల్ టు అని చెప్పి కొన్ని నంబర్స్ ఇస్తున్నాడు. అవుట్పుట్ లో మనకి ఏం కావాలి, ఈ నంబర్స్ అన్నిటి యొక్క స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేసి అన్నిటిని వాడు సార్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనకి -4 స్క్వేర్ అంత 16, ఓకే, 1 స్క్వేర్ అంతా 1 0, తర్వాత 3 స్క్వేర్ 9, 10 స్క్వేర్ 100. వచ్చిన వాల్యూస్ అన్నిటిని ఏం చేస్తున్నాడు, సార్ట్ చేసి రిటర్న్ చేస్తున్నాడు అంతే. ఓకే, దీన్ని మనం రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి టాపిక్స్ ఉన్నట్టయితే మనకి అరే 2 పాయింటర్ సార్టింగ్ అనమాట. సో ఇప్పుడు మనం రెండు రకాలు సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ అనేది. ఒకటి నార్మల్ గా బ్రూట్ ఫోర్స్ అనమాట, చాలా సింపుల్ గా అయిపోతుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ నమ్స్, ఇలా రాసి ఏం చేస్తానండి నేను సింపుల్ గా నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ ఇంటూ నమ్స్ ఆఫ్ ఐ. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఐ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర కదా. సో 0 ఎలిమెంట్ దగ్గర ఇంకో నమ్స్ ఆఫ్ ఐ 0th పొజిషన్. ఇక్కడ ఏం చేస్తున్నాను, దాని దగ్గర అసైన్ చేస్తున్నాను ఏంటి, నమ్స్ ఆఫ్ ఐ అంటే నమ్స్ ఆఫ్ ఐ అంటున్నాను అనమాట. సింపుల్గా దాన్ని మల్టిప్లై చేసి దాని ప్లేస్లో స్టోర్ చేస్తాను. సో ఇలా చేస్తే మనకి ఫర్లు బౌతులకు ఏమైంది, ప్రతిదీ స్క్వేర్స్ ఉంటాయి అక్కడ నమ్స్లో. సింపుల్గా ఇలా బయటకు వచ్చి నమ్స్ డాట్ సార్ట్ ఆఫ్ అంటాను, రిటర్న్ నమ్స్ అంటాను, అంతే. క్వశ్చన్ అయిపోయింది. కొన్ని క్వశ్చన్ రన్ చేస్తాను, మనకి రన్ అయితే అయింది. ఏం లేదు, ఉన్న ప్లేస్లోనే సింపుల్గా దాన్ని స్క్వేర్ని దాని ప్లేస్లో స్టోర్ చేస్తున్నాను. బయటకు వచ్చినది ఏం చేస్తున్నాను, ఈ స్టోర్ చేసిన వాల్యూస్ అన్ని సార్ట్ చేస్తున్నాను, అంతే అయిపోయింది. సబ్మిట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని. అండ్ ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ కోడ్ అంటే సార్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఆఫ్ అండ్ లాగిన్ టైం గురించి తీసుకుంటుంది. అండ్ స్పేస్ వచ్చేసి మనం ఏం వాడట్లే, ఎందుకంటే ఉన్న ప్లేస్లో అప్డేట్ చేస్తున్నాం కదా. సో ఆఫ్ 1 పడద్దు అనమాట. లేదు మీరు కానీ ఎక్స్ట్రాగా రిజల్ట్ అని చెప్పి ఒక ఎరే తీసుకొని అందులో మీరు అంటే లైక్ ఎలా అంటే ఇదిగో రిజల్ట్ ఈక్వల్ టు ఇలా 0 ఇంటూ లెన్ ఆఫ్ నమ్స్ చేసి సింపుల్గా ఇక్కడ ఏం చేస్తారంటే మీరు రిజల్ట్ ఆఫ్ ఐ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ అండ్ నమ్స్ ఆఫ్ ఐ అని చెప్పేసి తర్వాత రిజల్ట్ ఆఫ్ డాట్ సార్ట్ ఆఫ్ అన్నప్పుడు ఏమవుద్దంటే ఆఫ్ ఎన్ స్పేస్ తీసుకుంటుంది. ఎందుకంటే ప్రతి నంబర్ని నువ్వు స్క్వేర్ చేసి మళ్ళీ విడిగా రిజల్ట్లో స్టోర్ చేస్తున్నావు కదా. సో అందుకు ఆఫ్ ఎన్ స్పేస్ తీసుకుంటుంది. నేనేం చేశాను, ఈ ఏమీ వాడకుండా డైరెక్ట్ ఆడిచ్చిన అరేలోనే నేను మోడిఫికేషన్ చేసి అక్కడే స్టోర్ చేశాను అనమాట. సో అందుకే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆఫ్ 1 స్పేస్ అయితే తీసుకుంటాం. ఓకేనా? సో ఇది నార్మల్ బ్రూట్ ఫోర్స్ అన్నమాట. సో మనం 2 పాయింటర్ అప్రోచ్ చూద్దాం. కొంచెం ట్రిక్కీగా ఉంటుంది బట్ ఈజీయే. ఓకేనా? సో అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 పాయింట్ టెక్నిక్ అంటే మీకు తెలిసిందే, మనం స్లో ఫాస్ట్ కానీ లెఫ్ట్ రైట్ కానీ తీసుకుంటాం కదా. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాను, నేను లెంత్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎన్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ నమ్స్, ఇది ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది. తర్వాత ఏంటంటే కింద చెప్పాను కదా రిజల్ట్ అని చెప్పేసి తీసుకున్నాను కదా. సో ఇది తీసుకుందాం. సో రిజల్ట్ 0 ఇంటూ ఎన్. ఓకే, సో ఇప్పుడు 2.9కి ఏం చేద్దాం అంటే మనం అలాగే మనం వైలు రాస్తాం, లెఫ్ట్ లెస్ దాన్ రైట్ అని చెప్పి వైలు రాసిన తర్వాత లోపల చెకింగ్ చేద్దాం. అసలు మనం ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ రైట్ పొజిషన్లో ఉన్న దాన్ని అంటే రైట్ వచ్చేసి చివరి ఉంటుంది, లెఫ్ట్ వచ్చేసి స్టార్టింగ్లో ఉంటుంది కదా. సో కంపేర్ చేద్దాం, ఏది ఎక్కువ ఉందో దాన్ని బట్టి మనం ఆ వాల్యూ ఎక్కడ పెట్టాలో డిసైడ్ చేసుకుందాం. ఓకేనా? సో మనకు కావాల్సిన వేరియబుల్స్ ఏంటి, లెఫ్ట్ ఈక్వల్ టు 0 అండ్ అలాగే రైట్ ఈక్వల్ టు n - 1. మనం ఆల్రెడీ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, మళ్ళీ లెన్ ఆఫ్ నమ్స్ అంటే ఎందుకు, సింపుల్గా ఈ n వాడుకుందాం, n - 1. ఇలా ఎందుకు చేస్తాం అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఇక్కడ మనకి లెన్ ఆఫ్ నమ్స్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ 5 మినిట్స్ ఉన్న 5 వచ్చేస్తుంది. బట్ నమ్స్ ఆఫ్ 5 అంటే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇదంతా 0 ఇండెక్సింగ్ కదా. సో ఫస్ట్ నేను 0 నుంచి కౌంట్ చేయాలి. 0 1 2 3 4. సో లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఏంటి 4. సో అందుకని చెప్పి -1 చేస్తాం. ఇది కానీ మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఓకేనా? ఎప్పటి నుంచో మనం చెప్తున్నాం. ఓకే, సేమ్ అలాగే నేను ఇంకోటి కూడా చేద్దాం అనుకుంటున్నాను. పొజిషన్ ఈక్వల్ టు n - 1. సేమ్ పొజిషన్ కూడా నేను ఏంటంటే లాస్ట్లో పెట్టుకున్నాను. ఇది ఎందుకు ఎక్స్ట్రాగా 2 పాయింట్ టెక్నిక్ కదా, లెఫ్ట్ రైట్ సరిపోద్ది కదా. పొజిషన్ ఎందుకు అంటే కంగారు పడుతుంది, మీకు అర్థమైపోద్ది, క్లారిటీ వచ్చేస్తుంది. కంగారు పడుతుంది, ప్రతిదానికి ఒక వర్క్ అయితే ఉంటుంది, ఆ వర్క్ కోసమే మనం వేరియబుల్ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు వైల్ తెలిసిందేగా, వైల్ లెఫ్ట్ లెస్ దాన్ ఈక్వల్ టు రైట్. ఎలా ఉన్నాను సేపు ఏం చేయాలి, మనం లూప్ అయితే రన్ చేయాలి. ఈ లోపల ఏం చేస్తానంటే 2 కండిషన్స్ రాస్తా. సింపుల్ చెప్పాలంటే ఒక ఇఫ్ కండిషను అండ్ అలాగే ఎల్స్ కండిషన్. ఓకేనా? సో ఇప్పుడు కండిషన్ ఏంటి, ఇక్కడ కండిషన్ కొంచెం చూడండి ట్రిక్కీగా ఉంటుంది. ఏబిఎస్ ఆఫ్ నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబిఎస్ ఆఫ్ నమ్స్ ఆఫ్ రైట్. ఇది అర్థమైందా క్వశ్చన్, అంటే ఈ లైన్ అర్థమైందా? ఇక్కడ నమ్స్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఏంటి, ఇది 0 కదా. 0 అంటే ఏముంది, ఇక్కడ -4 ఉంది. ఏబిఎస్ అంటే ఏమవుద్దంటే ఈ మైనస్ వాల్యూలు కాస్త ప్లస్ అవుతాయి, అంతే. ప్లస్లో మైనస్లో అవ్వవు. ఓకేనా? ఓన్లీ నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ కింద మారుతాయి, సింపుల్ చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు ఏమైంది, నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఈ 4 నేను ఏం చేశాను, ఏబిఎస్ చేశాను. ఏబిఎస్ చేస్తే ఇంకా ఈ నెగిటివ్ అన్న విషయం పక్కన పెట్టండి, అక్కడ 4 ఉంది. ఇఫ్ 4 ఈజ్ గ్రేటర్ దాన్ నమ్స్ ఆఫ్ రైట్ అన్న, నమ్స్ ఆఫ్ రైట్ అంటే ఎక్కడ ఉంది,
10 దగ్గర ఉంది, అంతే కదా. సో 4 అనేది 10 కన్నా ఎక్కువ కాదు కదా. సో ఇప్పుడు ఎల్స్లోకి వచ్చేస్తాను అనమాట కండిషన్. ఓకే, ఇప్పుడు నేను ఎల్స్ రాస్తాను, తర్వాత ఇఫ్ కండిషన్ కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను, మనం రిజల్ట్ అన్న వేరియబుల్ తీసుకున్నాం కదా మనం ఈ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి. సో రిజల్ట్ ఆఫ్ పొజిషన్, రిజల్ట్లో లాస్ట్ పొజిషన్లో ఏంటి, ఇందులో లాస్ట్ పొజిషన్లో ఏం చేస్తున్నాను, ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ రైట్ ఇంటూ నమ్స్ ఆఫ్ రైట్. అంటే ఈ నెంబర్ యొక్క స్క్వేర్ నేను ఈ పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ నేను స్టోర్ చేస్తున్నాను. అంటే ఈ పొజిషన్ ఎక్కడ ఉంది, లాస్ట్లో ఉంది, రిజల్ట్ యొక్క లాస్ట్లో ఉంది. సింపుల్గా ఏం చేస్తున్నాను, నమ్స్ ఆఫ్ రైట్ అంటే ఏంటి, 10 కదా. ఈ 10 స్క్వేర్ని బట్టి ఎక్కడ పెడుతున్నా, లాస్ట్లో పెడుతున్నా. మనకు కావాల్సిన 10, ఈ 100 అనేది లాస్ట్ పొజిషన్లోనే కదా కావాలి. సింపుల్గా లాస్ట్ పొజిషన్లో సెట్ చేస్తాం. మరి ఇది చేసిన తర్వాత కొన్ని అప్డేట్స్ చేయాలి కదా, పొజిషన్ కానీ రైట్ కానీ లెఫ్ట్ కానీ అప్డేట్ చేయాలి కదా. మరి ఏం అప్డేట్ చేయాలి, ఇక్కడ ఎల్స్లోకి వచ్చినది ఏం చేయాలంటే రైట్ మైనస్ ఈక్వల్ టు 1 చేయాలి, ఎల్స్లో ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా. అండ్ ప్రతి ఐటరేషన్కి మనం పొజిషన్ తగ్గించుకుంటూ రావాలి, అర్థమైందా. ప్రతి ఐటరేషన్కి మనం పొజిషన్ తగ్గించుకుంటూ రావాలి. ఇక్కడ మనకి ఇఫ్లో ఏమవుద్దంటే లెఫ్ట్ పెరుగుతూ వెళ్తుంది, ఎల్స్లోనేమో రైట్ తగ్గుతూ వస్తుంది. ఎవ్రీ ఐటరేషన్కి మాత్రం పొజిషన్ ఒకటి తగ్గుతూ వస్తుంది అనమాట. సో పొజిషన్ మైనస్ ఈక్వల్ టు 1, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఇఫ్ కండిషన్ కంప్లీట్ చేద్దాం. ఇఫ్ కండిషన్ కూడా పెద్ద ఏం కాదు, సేమ్ ఇలాగే ఇక్కడ తీసేసి రిజల్ట్ ఆఫ్ పొజిషన్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఇంటూ నమ్స్ ఆఫ్ లెఫ్ట్. అండ్ ఇక్కడ ఏం చేయాలి చెప్పాను కదా, లెఫ్ట్ అనేది ఇంక్రీజ్ అవుతాను కదా. సో లెఫ్ట్ ప్లస్ ఈక్వల్ టు 1. ఇది అయిపోయిందా, ఇది అయిపోయిన తర్వాత సింపుల్గా ఏం చేస్తావు, ఎందులో అప్డేట్ చేసుకుంటున్నావు వాల్యూస్ అన్ని, రిజల్ట్లో కదా. రిటర్న్, ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ రిజల్ట్ అనమాట. ఓకే, ఇది కోడ్. ఇప్పుడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బ్రో, ఏదో రాసుకుంటూ పోయావు అనుకుంటున్నారేమో, ఏం కాదు, చాలా ఈజీ లాజిక్, మీకే అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడు, ఫస్ట్ ఐటరేషన్ ఏం చేశాను నేను, ఏబిఎస్ చేశాను కదా. సో ఇది అర్థమైనట్టుంది. సో 4కి 10కి కంపేర్ చేశాను. సో 10 ఎక్కువ ఉంది కదా, ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. ఎల్స్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే బెటర్, నేను ఇక్కడ కామెంట్స్ పెడతాను. సో రిజల్ట్లో ఏమున్నాయి, 5 జీరోలు ఉన్నాయి. ఓకేనా, ఎందుకంటే దీని లెంత్ 5 కదా. ఇదిగో 5 జీరోస్ ఉన్నాయి. ఓకేనా. అండ్ ఇక్కడ లెఫ్ట్ కూడా కామెంట్ పెడతాను, ఇక్కడ రైట్ కూడా కామెంట్ పెడతా, అండ్ ఆల్సో మనకి ఈ పొజిషన్ కూడా కామెంట్ పెడతాను. ప్రతి అడ్రస్లో ఏది ఎలా జరుగుతుందో ప్రతిదీ ట్రాక్ చేద్దాం. ఓకేనా. సో ఇదిగో ఫస్ట్ ఏమైంది, అడ్రస్లో ఇక్కడ మనకి ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్లోకి వెళ్ళింది. ఎల్స్లో ఏం చేసాం, రిజల్ట్ డాట్ పొజిషన్ అన్నాం. పొజిషన్ ఎక్కడ ఉంది, ప్రస్తుతానికి 4th పొజిషన్లో ఉంది. లెఫ్ట్ అనేది 0, రైట్ లెఫ్ట్ పొజిషన్ వచ్చేసి ఈ రెండు మనకి 4 దగ్గర ఉన్నాయండి, చివరి ఉన్నాయన్నమాట. ఓకే, సో రిజల్ట్ ఆఫ్ పొజిషన్ 4th పొజిషన్లో ఇంక ఇది ఏం చేసాం, నమ్స్ ఆఫ్ రైట్ ఇంటూ నమ్స్ ఆఫ్ రైట్ అన్నాం. రైట్ అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ కదా. సో ఈ 10ని స్క్వేర్ చేసాం, 100 అయింది, ఇక్కడ పెట్టేసా. ఓకేనా. ఇప్పుడు ఏమైంది, ఇది ఎగ్జిక్యూట్ అయింది కదా. ఇక్కడ రైట్ మైనస్ ఈక్వల్ టు 1, సో రైట్ వచ్చేసి 3 అయింది. ఈ ఐటరేషన్ అయింది కదా, ఈ ఎల్స్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట ఏముంది అంటే పొజిషన్ కూడా తగ్గాలి. సో పొజిషన్ కూడా -1 చేసాం కాబట్టి 3 అయింది. నెక్స్ట్ ఇంకొక ఐటరేషన్ అనమాట. నెక్స్ట్ ఐటరేషన్లో మనకి లెఫ్ట్ ఎక్కడ ఉంది, ఇంకా స్టిల్ 0 దగ్గర ఉంది, రైట్ మాత్రం మారింది. సో ట్రూ కాబట్టి ఏబిఎస్ ఆఫ్ నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఎంత, 4. ఏబిఎస్ ఆఫ్ నమ్స్ ఆఫ్ రైట్, రైట్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది. సో 4 ఈజ్ గ్రేటర్ దెన్ 3 కదా, మీకు అర్థమైందా. 4 ఈజ్ గ్రేటర్ దెన్ 3, ఇది ట్రూ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడు, రిజల్ట్ ఆఫ్ పొజిషన్ దగ్గర ఏం చేస్తున్నాను అంటే పొజిషన్ ఏంటి 3. ఇక్కడ ఏం చేస్తున్నాను, నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఇంటూ నమ్స్ ఆఫ్ లెఫ్ట్, ఈ 4 స్క్వేర్ చేస్తున్నాను. ఓకే, 4 స్క్వేర్ ఎంత, 16. ఇదిగో పెట్టేసా. ఇది పెడితే ఏం చేయాలి, లెఫ్ట్ని ఇంక్రీస్ చేయాలి కదా. ఇంకో లెఫ్ట్ కాస్త ఏమైంది, ఇప్పుడు 1 అయింది. అండ్ ఇక అయిపోయింది, ఇఫెల్స్లో ఏదో ఒకటే ట్రిగర్ అవుతుంది కదా. సో ఇఫెల్స్ అయిపోయింది, ఇది అయిపోయిన వెంటనే పొజిషన్ -1 అవ్వాలి. సో పొజిషన్ ఒకటి తగ్గాలి కాబట్టి ఇంకో పొజిషన్ 2. ఓకేనా. నెక్స్ట్ ఐటరేషన్, లెఫ్ట్ ఎక్కడ ఉంది 1, రైట్ ఎక్కడ ఉంది 3. సో ఇదిగో 1 పొజిషన్లో ఇక్కడ 1 ఉంది, అండ్ రైట్ పొజిషన్ ఎక్కడ ఉంది, 3rd దగ్గర ఉంది, అంటే ఇక్కడే ఉంది. సో ఇప్పుడు చెక్ చేయి, నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ నమ్స్ ఆఫ్ రైటా, ఎందుకంటే నమ్స్ ఆఫ్ ఏబిఎస్ ఆఫ్ నమ్స్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఇక్కడ 1 వస్తుంది. ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ నమ్స్ ఆఫ్ రైట్. నమ్స్ ఆఫ్ రైట్ వచ్చేసి ఇక్కడ 3rd పొజిషన్లో ఉంది కదా. సో 3 అనేది ఎక్కువ 1 కన్నా, సో ఎల్స్లోకి వస్తుంది. రిజల్ట్ డాట్ పొజిషన్ ఎక్కడ, ఇంకో ఈ పొజిషన్లో ఏం చేస్తున్నావు, నమ్స్ ఆఫ్ రైట్ ఇంటూ నమ్స్ ఆఫ్ రైట్, అంటే 3 స్క్వేర్ చేస్తున్నావు. 3 స్క్వేర్ ఎంత, 9. ఓకే, పెట్టేసావు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు రైట్ని -1 చేయాలి, 2. సేమ్ అలాగే పొజిషన్ కూడా -1 చేయాలి, 1. ఓకేనా. నెక్స్ట్ ఐటరేషన్లో లెఫ్ట్ ఇంకెక్కడ ఉంది, ఇక్కడ ఉంది, -1 దగ్గర ఉంది.
రైట్ ఎక్కడ ఉంది, ఇక్కడికి వచ్చింది 0 దగ్గరికి. సో 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0 కదా, సో ఇది ట్రిగర్ అవుతుంది. ఇప్పుడు పొజిషన్ రిజల్ట్ పొజిషన్ ఇంక ఇక్కడ వచ్చు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం, నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఇంటూ నమ్స్ ఆఫ్ లెఫ్ట్ అన్నాం. 1 స్క్వేర్ అంతా 1, సో ఇక్కడ 1 పెట్టాం. ఓకేనా, సో లెఫ్ట్ ప్లస్ ఈక్వల్ టు 1 అన్నాం. సో లెఫ్ట్ ఏమైంది, 2 అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ ఏమైంది, లెఫ్ట్ రైట్ రెండు ఈక్వల్ అయిపోయినాయి కదా. సో ఈక్వల్ అయినప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ మనకి ఏది ట్రిగర్ అవ్వదు. సో బయటకు వచ్చిన తర్వాత మనకి కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్రెడీ మన దగ్గర రిజల్ట్ అయితే ఉంది 0, 1, 9, 16, 100. మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి, 0, 1, 9, 16, 100 వచ్చిందా. సింపుల్గా దీన్ని రిటర్న్ చేస్తున్నాం. సో అర్థమైంది అనుకుంటున్నా. జస్ట్ మీరు చెక్ చేసుకుంటున్నారు, చెక్ చేసుకుని సింపుల్గా మీరు ఆ పొజిషన్కి వెళ్ళి దాన్ని అప్డేట్ చేసుకుంటున్నారు అంతే. ఓకేనా, ఇది 2 టెక్నిక్. నేను రన్ చేస్తున్నాను, ఇప్పుడు మనకి రన్ అయితే అండ్ నేను సబ్మిట్ కూడా చేస్తున్నా. ఈ కోడ్ యొక్క టైం కాన్వర్షన్ మాట్లాడుకుంటే మనకి O ఆఫ్ n అయితే టైం తీసుకుంటుంది, అండ్ స్పేస్ కూడా మనకి O ఆఫ్ n అన్నమాట. ఎందుకంటే రిజల్ట్ అన్న ఒక అరే తీసుకుని అందులో స్టోర్ చేసుకుంటాం కదా ప్రతి వాల్యూ. సో అని చెప్పి O ఆఫ్ n అనేది స్పేస్ కాంప్లెక్స్ అనమాట. ఓకేనా, సో ఈ కోడ్కి బోత్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్స్ వచ్చేసి O ఆఫ్ n. సో ఇది ఇవాళ క్వశ్చన్. ఐ హోప్ మీకు రెండో ప్రశ్న కూడా క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి, అండ్ అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే కష్టం అయితే అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ రెండు చేయడం వల్ల ఈ వీడియోస్ రీచ్ కానీ లేదంటే ఛానల్ గ్రోత్ కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ చేస్తానండి. మళ్ళీ నేను రేపటి ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.